కూటమి వచ్చినాకే ముందు ఊరికి ఒక సరుకులాగా దొరికేస్తుంది, అంగట్లో కొడుకునే సరుకులాగా ఇంటి దగ్గరికే వచ్చేసిందని వైసీపీ వాళ్ళు అన్నారు. లేదు మేము ఉన్నప్పుడే బాగుంది, వాళ్ళు ఉన్నప్పుడే కల్తీ మద్యం కానీ లేదా జనాలు చచ్చిపోవడం కానీ అంటూ కూటమి వాళ్ళు అంటున్నారు. ఏది వాస్తవం, ఏది నమ్మాలి అసలు? ఇదివరకు ప్రతి గ్రామాల్లో పల్లెటూరులో నెత్తిని తట్టపెట్టుకుని కూరగాయలు అమ్మేవాళ్ళు. ఆ విధంగా నారావారి సారాని అట్టపెట్టెల్లో పెట్టుకుని క్యారీ బ్యాగుల్లో పెట్టుకుని ప్రతి సందుకి ప్రతి వీధికి అమ్మటం జరుగుతుంది. దానివల్ల పోయేది ఎవరంటే పేదవాడే. ఆ పేదవాడు ఎవడంటే జగన్ను నమ్ముకున్న వాళ్ళే. జగన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో ఈ నారావారి సారా కంపెనీ పెట్టవలసి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ పేదవాడు ఎప్పుడైతే నాశనం అయిపోతాడో ఇక పేదవాడు ఉండడో, ఉంటే జగన్కే ఓటేస్తారు, ఇక నా పని అయిపోద్దన్న ఉద్దేశంతో ఈ నారావారి సారా కంపెనీ పెట్టవలసి వచ్చింది. బెల్ట్ షాపులు అలా ఊరికి వీధికి పెట్టడం వల్ల కూటమి వాళ్ళకి ఏంటి లాభం? అసలు కూటమి ఏ రకంగా లాభం అవుతుంది? ఆర్థికంగా లాభం అంటే కూటమిలో ఉన్న నాయకులకి ఇది కంపెనీ లాగా పెట్టి ఆర్థిక స్థితిని వాళ్ళని మెరుగుపరచడానికి, పేదవాడు ఇవాళ ముందు కావాలంటే ఈజీగా ఇంటింటికి వచ్చి ముందు అమ్మే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి అప్పచెప్పడం వల్ల ఈ కూటమి ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంది. నాణ్యమైన మద్యం అనేది ఎక్కడ జరిగింది లేదు. ఎక్కడ మద్యం తాగి మద్యం సేవించి ఎక్కడ ఎవడో చనిపోయినా కానీ ఆడు పేదవాడే. ఏ రకంగా ఏ గ్రామంలో, ఏ టౌన్లో, ఏ బార్లో, ఏ నారావారి సారా కంపెనీలో చనిపోయిన వాడు కూడా ప్రతి వాడు పేదవాడే. అతను జగన్ నమ్ముకున్న వ్యక్తులే. ఈ విధంగా పేదవాడిని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో, పేదవాడిని నశింపచేయాలన్న ఉద్దేశంతో, పేదవాడు ఓటుకు మనం వెళ్ళవలసిన అవసరం లేకుండా ఉండాలంటే పేదవాడు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నారావారి సారా కంపెనీ ఏర్పాటు చేశారనేది పూర్తిగా కనపడుతుంది. కల్తీ మద్యం బయటకు వచ్చిన ఎందుకని మాట్లాడతారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు? అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుకోవటం అంత చిత్రంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏ జగన్ అన్నాడు ఇప్పుడు ఏడి పవన్ కళ్యాణ్ గారి గురించి డిప్యూటీ సీఎం గారి గురించి మనం మాట్లాడుకుని ఆయన్ని పెద్దవాణి చేయటమే తప్ప ఇంకా ఆల్రెడీ ఆయనది మొత్తం చాప్టర్ దిగిపోతుంది. ఆయన మైలేజ్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఆయన మైలేజీని మనం ఈ విధంగా ప్రచారం చేసి పెంచడం కంటే ఆయన గురించి మాట్లాడుకోకుండా ఉండటమే కరెక్ట్ అనే ఉద్దేశం నాది. ఈ లోపాలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నా కూడా లేదు మేమే బాగా చేస్తున్నామని కూటమి వాళ్ళు అంటున్నారు. లేదు కూటమి రోజుకి పరిస్థితి దిగజారిపోతుందని వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. నిజంగా వాస్తవం ఏంటి? జనాలు ఏమనుకుంటున్నారు? కూటమి గురించి ఏమంటున్నారు? కూటమి గురించి ఏమనుకుంటారంటే ఇప్పుడే మనం మాట్లాడకపోయినా రేపు 29లో మనం చూపించాల్సింది చూపిస్తాము అన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ నాలాంటి కొంతమంది ఉద్రేకవంతులు తట్టుకోలేక అన్నీ ఆయన చెప్పినవన్నీ, ఆయన మాట్లాడినవన్నీ, ఆయన ఇచ్చిన హామీలన్నీ ఆరగడటానికి ఎండగడటానికి ప్రయత్నం చేస్తున్నామే తప్ప దీనివల్ల వాళ్ళకి ఇబ్బంది ఏముండదు. ఈ జరగబోయే 2.5-3.5 సంవత్సరాలు కూడా ఈ విధంగానే నడుచుద్ది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ విధంగా నడుచుద్ది. కానీ కొట్టాల్సిన దెబ్బ సూటిగా కొట్టే టైము 29లోనే కొడతారు.